జర్నీ అయితే స్టార్ట్ అయింది ద్వారకాకి. బళ్ళారి నుంచి ద్వారకా వెళ్ళాలి. సో బళ్ళారి నుంచి ట్రైన్ డైరెక్ట్గా లేదు. సో మనం గుత్తి చేరుకొని గుత్తి నుంచి ద్వారకా ఉంటుంది. ఆ ఫుల్ డీటెయిల్స్ మీకు. ఇది బళ్ళారి రైల్వే స్టేషన్. చూసారు కదా ఎంత క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది. ఇక్కడ నుంచి అయితే మన ట్రైన్ వచ్చేసింది. సో మనం బళ్ళారి నుంచి ద్వారకాకి డైరెక్ట్ ట్రైన్ లేవన్నమాట. 07658 ట్రైన్ వచ్చేసి ఇది ఇక్కడ నుంచి గుత్తికి వెళ్తుంది. మనం గుత్తిలో డ్రాప్ అయ్యి మళ్ళీ మనం అక్కడ నుంచి చేరుకోవాలి నెక్స్ట్ ట్రైన్. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PAD వెల్కమ్ టు గుత్తి. మనం గుత్తిలో ఉన్నాం. 09519 ఓకా స్పెషల్ ఫోర్ 33 hours జర్నీ ఉంటుంది. 2100 కిలోమీటర్ ద్వారకాకి ఉంటుంది. చాలా లాంగ్ జర్నీ అనుకోవచ్చు. నేనైతే ఎగ్జైట్మెంట్ గా ఉన్నాను. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. చాలా మంది ద్వారకాకి రావాలనుకుంటారు, బట్ ఎలా వెళ్ళాలని కొంచెం ఐడియా ఉండదు. సో దానికోసం నేను ఈ వీడియో చేస్తున్నా. బళ్ళారి నుంచి రావాలనుకున్న వాళ్ళు గుత్తి, డోన్, కర్నూలు ఈ లొకేషన్ లో ట్రైన్స్ అవైలబుల్ గా ఉన్నాయి ద్వారకాకి. సో డోంట్ మిస్ ఇట్. A few moments later. అయితే ట్రైన్ స్టార్ట్ అయింది, బట్ 1 hour లేట్ అయినప్పుడు 1 minute కూడా ఆగలేదు కింద నుంచి. And a half hours later. వెల్కమ్ టు కర్నూలు. కర్నూలు బ్రిడ్జ్ అనమాట. కలర్ఫుల్, చాలా లైటింగ్ కూడా బాగా పెట్టారు. ఆంధ్రప్రదేశ్ అనిపించుకున్నారు. ఇప్పుడైతే టైం 1 అయింది. కాచిగూడలో ఉన్నాం. టికెట్ కాస్ట్ వచ్చేసి నాకు 1400 పడింది స్లీపర్. నాకు వచ్చేసి F1 వచ్చింది. కాచిగూడలో అయితే చాలామంది ఎక్కారు. ట్రైన్ అయితే ఫుల్ అయ్యింది. చూస్తున్నారు కదా, అందరూ అయితే పడుకున్నారు. ఇదే మన బెర్త్. Day 2. హలో, గుడ్ మార్నింగ్. Day 2 రిచ్చిపల్లిలో 1 hour అయితే క్రాసింగ్ కోసం నిలబడింది. ఇప్పుడైతే మూవ్ అయింది.
టు జానకంపేట్. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. ట్రైన్ ఇక్కడి నుంచి అయితే కొంచెం ఖాళీగా ఉంది. ఎక్కువసేపు లోపల కూర్చోవడం వలన బాడీ పెయిన్స్ అనేవి వచ్చేస్తాయి. అసలు వచ్చి 2 minutes అట్లా వాక్ చేయండి ప్లాట్ఫామ్ పై. టైమింగ్ చూసుకొని మరి మీరు వెళ్తే బెటర్, లేకుంటే చాలా ట్రైన్ మూవ్ అయిపోతే కష్టం అవుతుంది. వెల్కమ్ టు మూర్ఘాట్ జంక్షన్. మనం మహారాష్ట్రలో మనం మూర్ఘాట్ జంక్షన్లో ఉన్నాం. ఇక్కడ 1 minute మేబీ 1 minute ఉండొచ్చు. ఇక్కడ టిఫిన్స్ దొరకడం కష్టం మనకి. సో మనం సమోసాలు మార్నింగ్ అంటూ తినడం కుదరదు. సో ట్రై చేద్దాం. చూసారు కదా, ముద్గేట్లో 1 minute కూడా ఆగలేదు. సో అసలు చెప్తున్నాడు కదా, అది సమోసా అంటే మార్నింగ్ ఇక్కడ సమోసాస్ దొరుకుతాయి. ట్రైన్ అయితే స్పీడ్గా కొడుతున్నాడు, నాన్ స్టాప్గా 7 to 5 నుంచి 8 దాకా మధ్యలో కొడతా అన్నాడు. మనమైతే పూర్ణ రైల్వే స్టేషన్లో ఉన్నాం. ఇక్కడైతే ట్రైన్ కొంచెం ఖాళీగా ఉంది. సో స్టాపింగ్ చేశారు కాబట్టి బై వాక్ అనేది చేస్తాం. టిఫిన్స్ ఎక్కువ దొరకటం లేదు. సమోసా, వడ ఆ టైప్లో దొరుకుతున్నాయి. సో అందుకనేసి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేస్తా. ఇంకా స్టేషన్లో వస్తున్నాను. వెల్కమ్ టు భూసవాల్ జంక్షన్. పూర్ణ నుంచి భూసవాల్కి నాన్ స్టాప్గా 300 kilometers అయితే కొట్టాడు. ఇక్కడ కూడా 5 minutes ఆగచ్చు మ్యాక్సిమం. అంటే మన ఫుడ్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఆర్డర్ పెట్టాం కదా, సో ఇచ్చి వెళ్ళారు. త్రీ రోటీ, రైస్, కుకుంబర్, క్యారెట్, పికల్, ఆలూ ఫ్రై, పన్నీర్ కర్రీ, దాల్. టేస్ట్ అయితే చూద్దాం మహారాష్ట్ర ఫుడ్ టేస్ట్ ఎలా ఉంటుందో. బెటర్ టేస్ట్ అయితే బాగుంది. నెక్స్ట్ టైం ట్రై చేయండి. రావాల్సిన టైంకి రాలేదు. 3 hours లేట్ అయింది. బట్ జామ్నగర్ నుంచి కాక ద్వారకా ఫైనల్ అయితే కొద్దిసేపట్లో మనం ద్వారకా రీచ్ అయ్యాం. క్లైమేట్ అయితే మనం జామ్నగర్లో ఉన్నాం. సో జామ్నగర్కి అయితే 3 hours లేట్గా వచ్చింది. సో నెక్స్ట్ స్టాప్ మనది ద్వారకా. సో ఇక్కడి నుంచి మన జర్నీ స్టార్ట్ అవుతుంది. 3 hours లేట్గా రావడంతో జామ్నగర్కి. సో ఇక్కడ నుంచి
అవుతుంది. నెక్స్ట్ స్టాప్ మన ద్వారకా. వెల్కమ్ టు ద్వారకా. ఫైనల్ అయితే ద్వారకా రీచ్ అయ్యాం. ఇక్కడ ట్రైన్ మొత్తం ఖాళీ. సో 3 hours లేట్ అయింది ఇక్కడైతే. ఏంటి బ్రో అంత మాట అన్నావు? 9కి రావాల్సిన ట్రైన్ 12కి వచ్చింది. 3 hours లేట్ అయింది. సో వీడియో లెంత్ ఉంది కాబట్టి నేను 2 parts అయితే ఇస్తున్నా. జస్ట్ స్టార్ట్ నా